వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. డ్రీమ్స్లో మాత్రమే ఊహించిన ఫస్ట్ ఇంటర్నేషనల్ జర్నీ ఫైనల్లీ రియాలిటీలోకి వచ్చిన రోజు అండి ఇది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే ఎగ్జైట్మెంటు, హ్యాపీనెస్, లిటిల్ నర్వస్నెస్ అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్గా అనిపించాయి. ఎయిర్పోర్ట్ బయట నుంచే ఇంటర్నేషనల్ ట్రావెల్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయండి. పెద్ద పెద్ద ఫ్లైట్స్, బిజీ ఎయిర్పోర్ట్ అట్మాస్ఫియర్, లగేజ్తో పరుగులు తీస్తున్న ట్రావెలర్స్ని చూసి మన జర్నీ కూడా నిజంగా స్టార్ట్ అవుతుందని ఫీల్ అయ్యాము. చెక్ ఇన్ కౌంటర్స్ దగ్గర బోర్డింగ్ పాస్ తీసుకోవడం, లగేజ్ డ్రాప్ చేయడం, ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ చెక్స్ కంప్లీట్ చేయడం అన్నీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కావడంతో ప్రతి చిన్న విషయం కూడా మెమరబుల్గా అనిపించింది. ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ టైం కూడా చాలా స్పెషల్గా మారిపోయింది. ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతున్న విజువల్స్ చూస్తూ దుబాయ్ ట్రిప్ నుంచి మాట్లాడుకుంటూ ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నామండి. ఫైనల్లీ ఎమిరేట్స్ ఫ్లైట్ బోర్డింగ్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకో లెవెల్ హ్యాపీనెస్. ఫ్లైట్లోకి అడుగు పెట్టగానే క్యాబిన్ అట్మాస్ఫియర్, లైటింగ్, కంఫర్టబుల్ సీట్స్ అన్నీ వావ్ అనిపించాయి. ముఖ్యంగా ప్రతి సీట్ ముందు పర్సనల్ డిస్ప్లే ఉండడం చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. మూవీస్, సాంగ్స్, గేమ్స్, లైవ్ ఫ్లైట్ కెమెరా వ్యూస్, రూట్ మ్యాప్ అన్నీ చూస్తూ చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేశాము. ఫ్లైట్ ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎంత హైట్లో ఉంది, బయట టెంపరేచర్ ఎంత ఉంది, దుబాయ్కి ఇంకా ఎంత డిస్టెన్స్ ఉందో లైవ్గా స్క్రీన్ మీద కనిపించడం జర్నీని ఇంకా ఇంట్రెస్టింగ్గా మార్చింది. విండో సీట్ నుంచి కనిపించిన క్లౌడ్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ బ్యూటీ. స్కై మధ్యలో ఫ్లైట్ స్మూత్గా వెళ్తుంటే ఒక డ్రీమ్ వరల్డ్లో ఉన్నట్టు ఫీల్ అయ్యాము. ఇలా ఫ్లైట్ కదులుతూ ఉంటే మా సీట్స్ ముందున్న పర్సనల్ టీవీస్, పర్సనల్ డిస్ప్లే మీద మనకు కావాల్సినవి ఏవైనా కూడా పెట్టుకోవచ్చండి. ఇదిగోండి మా అబ్బాయి నాకు చూపిస్తున్నాడు మూవీస్ ఎలాగా పెట్టుకోవాలన్నది. అంతా కూడా చక్కగా మన సెల్ ఫోన్ ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది. చూడండి, ఎయిర్ హోస్టెస్, ఎమిరేట్స్ ఫ్లైట్స్ కాబట్టి ఎయిర్ హోస్టెస్ చక్కగా వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని అందరికీ హెల్ప్ చేస్తున్నారు. చూడండి, ఇది స్క్రీన్. ఇందులో మనకు అన్నీ కనిపిస్తాయి. ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది, న్యూస్ కనిపిస్తుంది. ఇదైతే నేను ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి మూవీస్, మనకు కావాల్సిన మూవీస్, మనకు కావాల్సిన లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకొని చూడొచ్చండి. నేను ఒక మూవీ ట్రై చేస్తున్నాను. ఏమేమి మూవీస్ ఉన్నాయో చూసి అందులో ఒక మూవీ నేను సెలెక్ట్ చేసుకున్నానండి. డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇదిగోండి మనకి పుష్ప కనిపించింది నాకు. పుష్ప 2 నేను వీడియో డిస్ప్లే చేసుకున్నాను. అలాగే మనకి లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన లాంగ్వేజ్లో మనకు కావాల్సిన మూవీ, సినిమా పెట్టుకోవచ్చు. హిందీలో ఉంది, నేను లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఎమిరేట్స్ ఫ్లైట్లో ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే మనం ఎయిర్ హోస్టెస్ని పిలిచి మన పిక్ తీయమంటే కనుక మనకు ఫోటో తీసి అప్పటికప్పుడే ఇలాగ పెట్టిస్తున్నారండి. అదొకటి నాకు చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ ఇంటర్నేషనల్ జర్నీ కాబట్టి మనము దాన్ని మెమరబుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదిగోండి అంత నైట్ జర్నీ కాబట్టి అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చొని వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ లోపల ఫుడ్ వచ్చిందండి. ఫుడ్ అయితే కనుక వేరే లెవెల్లో ఉంది. ఎమిరేట్స్ ఫ్లైట్స్ కాబట్టి చాలా ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. అది కూడా చాలా టేస్ట్గా ఉంది. నేనైతే అంత టేస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చూడండి, చాలా ఐటమ్స్ పెట్టారు. రోటీ విత్ కర్రీ, చికెన్ కర్రీ ఇచ్చారు, రోటీ ఇచ్చారు, అలాగే బ్రెడ్, టోస్ట్ ఇచ్చారండి. అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అది కర్డ్ అండి, కొంచెం టేస్ట్ బాగుంది. అది కూడా కర్డ్లో కొంచెం స్పెషల్. నెక్స్ట్ స్వీట్ ఇచ్చారండి, కోకోనట్ పెసరపప్పు కొబ్బరి స్వీట్. మేము అది ఇంట్లో చేసుకుంటాము. ఆ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ జర్నీని అలా ఎంజాయ్ చేస్తూ మేము దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగిపోయాము. హైదరాబాద్ నుంచి దుబాయ్ వరకు జర్నీ మొత్తం ఎగ్జైట్మెంటు, హ్యాపీనెస్, ఫన్ కన్వర్జేషన్స్, ట్రావెల్ వైబ్స్, బ్యూటీ ఏరియల్ వ్యూస్తో ఫుల్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా మారిపోయింది. మేము ఫ్లైట్లో దిగిన తర్వాత ఒక టెర్మినల్ నుంచి ఇంకొక టెర్మినల్కి వెళ్ళాలండి, లగేజ్ మనం కలెక్ట్ చేసుకోవడానికి. సో వాళ్ళే మనకి ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి టెర్మినల్కి ట్రైన్ ఫెసిలిటీ ఉంది.
ఇండోర్ లాగా. అందులోనే మేము జర్నీ చేసి ఇదిగోండి మేము లగేజ్ గురించి వెయిట్ చేస్తున్నాము. మా లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మేము మా అబ్బాయి గురించి కూడా వెయిట్ చేస్తున్నామండి. మా పెద్ద అబ్బాయి తను ఐర్లాండ్ నుంచి రావాలి. ఇదంతా కూడా దుబాయ్ ఎయిర్పోర్ట్ అండి. చాలా నీట్గా క్లీన్గా ఉంది. అన్నీ కూడా ఏమీ ఇబ్బంది లేకుండా మాకు అన్నీ కూడా సవ్యంగా జరిగిపోయాయి. ఇలా మా ఫస్ట్ ఇంటర్నేషనల్ మెమరీని లైఫ్ టైం ట్రెజర్ లాగా సేవ్ చేసుకున్న బ్యూటిఫుల్ జర్నీ ఇదండి. అక్కడి నుంచి మా అబ్బాయి వచ్చిన తర్వాత పెద్ద అబ్బాయి వచ్చిన తర్వాత బయలుదేరామండి. ఎందుకంటే మా పెద్ద అబ్బాయి మా చిన్న అబ్బాయి లగేజ్ తీసుకొని ఇలాగా ఎయిర్పోర్ట్కి బయటికి వెళ్తున్నాము. ఇలా ఎయిర్పోర్ట్కి బయటికి రాగానే మా హస్బెండ్ ఫ్రెండ్ వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారండి. ఆయన కార్ తీసుకొచ్చారు. ఆ కార్లో మా లగేజ్ పెట్టుకొని మేము మా డెస్టినేషన్ చేరుకుంటున్నాము. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్ లగ్జరీ ఫీల్ వరకు ప్రతి చిన్న మూమెంట్ని కూడా ఈ వ్లాగ్లో మేము క్యాప్చర్ చేశాము. ఇది ఒక సింపుల్ ట్రావెల్ వీడియో కాదండి. మా ఫస్ట్ ఇంటర్నేషనల్ మెమరీస్ని లైఫ్ టైం ట్రెజర్ లాగా సేవ్ చేసుకున్న బ్యూటిఫుల్ జర్నీ కూడా. ఇదిగోండి ఇదంతా కూడా దుబాయ్. మేము దిగగానే ఆ ఎగ్జైట్మెంట్తో మేము తీసుకున్న వీడియో ఇది. ఆ తర్వాత మేము స్టే చేస్తున్న అపార్ట్మెంట్స్ దగ్గరికి వచ్చేసామండి. ఇది మేము స్టే చేస్తున్న అపార్ట్మెంట్స్ ఇవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలని కూడా మేము క్యాబ్స్ బుక్ చేసుకున్నామండి. క్యాబ్ బుక్ చేసుకున్న వితిన్ మినిట్స్లోనే క్యాబ్స్ మన అపార్ట్మెంట్ ముందుకు వచ్చేసి ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాకు లైఫ్ లాంగ్ మెమరీ ఇచ్చింది. నాకు మా చిన్న అబ్బాయికి ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అండి. మా హస్బెండ్ మా పెద్ద అబ్బాయి ఆల్రెడీ వెళ్ళొచ్చారు. ఇదంతా కూడా మేము స్టే చేసిన అపార్ట్మెంట్స్. ఇది మా రూమ్ ఉన్న ప్లేస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.